వెల్కమ్ టు స్మార్ట్ లివింగ్. మన స్మార్ట్ లివింగ్ లో బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకున్నాం కదా. మరి ఇన్ని విషయాల్ని తెలుసుకున్న తర్వాత మనం మన గెస్ట్ ని ఇంప్రెస్ చేయాలి అంటే ఏం చేయాలి? బెస్ట్ మెనూ ప్రిపేర్ చేసుకోవాలి. మరి మన మెనూ బెస్ట్ గా ఉండాలి అంటే బోల్డ్ అని సీక్రెట్స్ ఫాలో కావాలి. మరి ఈ సీక్రెట్స్ అని మనం చెప్పడానికి మనతో ఉన్నారు హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీదేవి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రశాంతి. మన మెనూ బెస్ట్ గా ఉండాలి అండ్ ఇంప్రెస్ చేయాలి గెస్ట్ అంటే ఎలా ఉండాలి? ఓకే, మెనూ బెస్ట్ గా ఎలా ఉండాలి అనే దానికంటే ముందు ఫస్ట్ మనము అసలు మీల్ టైమ్స్ ఏంటి, ఒక రోజులో ఎన్ని మీల్ టైమ్స్ ఉంటాయి అన్నది చూసుకోవడం ఇంపార్టెంట్. అంటే రోజులో 3 బేసిక్ మీల్ టైమ్స్ ఉంటాయి. ఒకటి బ్రేక్ఫాస్ట్, ఒకటి నెక్స్ట్ లంచ్ అండ్ డిన్నర్. అంటే ఇవి బేసిక్ మీల్ టైమ్స్. అంటే దాని మధ్యలో తినకూడదు అని కాదు, అవి బేసిక్ మీల్ టైమ్స్ అనమాట. సో దాన్ని బట్టి కూడా ద కైండ్ ఆఫ్ మెనూ వి సెలెక్ట్, ఎలాంటి మెనూ సెలెక్ట్ చేస్తాము అన్నది వేరీ అవుతుందని. సో బ్రేక్ఫాస్ట్ కి డిఫరెంట్ మెనూస్ ఉంటాయి, లంచ్ కి డిఫరెంట్ మెనూస్ ఉంటాయి, డిన్నర్ కి డిఫరెంట్ మెనూస్ ఉంటాయి. సో మనం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో వీ కెన్ థింక్ అబౌట్ లంచ్ అండ్ డిన్నర్. బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసరికి దేర్ కెన్ బి 2 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. అంటే కామన్ మ్యాన్ అండర్స్టాండింగ్ కోసం ఒకటి కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్, ఇంకొకటేమో ఇండియన్ బ్రేక్ఫాస్ట్. ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అంటే మనకు తెలుసు, అది నార్త్ ఇండియన్ కావచ్చు, సౌత్ ఇండియన్ కావచ్చు. కాంటినెంటల్ లో కూడా కొద్దిగా వెరైటీస్ ఉంటాయి. ముందర మనము కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ చూసుకుందాం. శ్రీదేవి గారు, కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి అసలు? కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అంటే ద వెరీ నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ అది మనం ఇండియన్ ఫుడ్ కాదు అని. డిఫరెంట్ కంట్రీస్ అంటే లైక్ అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, వేరే డిఫరెంట్ వెస్టర్న్ కంట్రీస్ లో ఫాలో అయ్యే బ్రేక్ఫాస్ట్ ని మనము కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అంటాము. సో ఇక్కడ మనం టేబుల్ మీద వీఆర్ హ్యావింగ్ 2 కవర్స్ లేడ్ ఫర్ కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో కవర్ ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం కదా, ఇట్ ఈస్ అ స్పేస్ రిక్వైర్డ్ ఫర్ 1 పర్సన్ టు హ్యావ్ హిజ్ మీల్. ఏదైనా అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు. సో ఇక్కడ మనము 2 మనుషులకి వీ హ్యావ్ అరేంజ్డ్ ఒక బ్రేక్ఫాస్ట్ సెటప్. హోటల్ రూల్స్ ప్రకారంగా మనం ఇక్కడ సెటప్ చేసుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే 2 నైఫ్స్ ఉన్నాయి, 2 ఫోక్స్ ఉన్నాయి. ది ఇన్నర్ వన్స్, ఈ 2 లోపలగా ఉండేవి మనం కేర్ఫుల్ గా గమనిస్తే దే ఆర్ ఫిష్ ఫోర్క్, ఫిష్ నైఫ్, తర్వాత ఏపీ ఫోక్, ఏపీ నైఫ్, తర్వాత సైడ్ ప్లేట్ ఉంది అండ్ సైడ్ నైఫ్ ఉంది. అండ్ డెఫినెట్ గా బ్రేక్ఫాస్ట్ మెనూ అనేది టీ సర్వీస్ కానీ కాఫీ సర్వీస్ కానీ లేకుండా ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ అనమాట. సో ఆల్ కైండ్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ మెనూ మనము టీ సర్వీస్ ఆర్ కాఫీ సర్వీస్ తోటి వైండ్ అప్ చేస్తాం. దట్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ది సర్వీస్ అనమాట. అఫ్ కోర్స్ వీ నీడ్ ఎ గ్లాస్ ఫర్ వాటర్ అండ్ ఒక ఎక్స్ట్రా ఏపీ స్పూన్ అండ్ ఫోక్ పెట్టుకున్నాము. ఎందుకంటే కొన్ని ఎలాబరేట్ ప్రొసీజర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ దీనికి మెనూకి వెళ్ళాం అనుకోండి, ఇట్స్ అ వెరీ ఎలాబరేట్ వన్, 7 కోర్స్ 6 కోర్స్ ఉంటుంది. అక్కడ మనకి ఎక్స్ట్రా స్పూన్ అండ్ ఫోర్క్ అవసరం ఉంటుంది కాబట్టి అది ఎక్స్ట్రా పెట్టుకున్నాము. ఇది షుగర్ బౌల్ అనమాట, స్మాల్ టాంగ్స్ షుగర్ వేసుకోవడానికి. దెన్ దిస్ ఇస్ అ బ్రేక్ఫాస్ట్ సెటప్ మనకి. శ్రీదేవి గారు, కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అంటే అసలు ఏమేమి ఉంటాయి, అసలు ఎలా సర్వ్ చేస్తారు? కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అంటే అది ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే ఇట్స్ అ క్విక్ సర్వీస్ అనమాట. అందులో ఎక్కువ కోర్సెస్ ఏమి ఉండవు, కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ మెనూ ద ఫస్ట్ ఐటమ్ ఈజ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. తప్పకుండా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ సర్వ్ చేస్తాం. అయితే ఇలాగా పెద్ద గ్లాసెస్ లో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ సర్వ్ చేయరు. సాధ్యమైనంత వరకు స్మాల్ గ్లాసెస్ లో, స్మాల్ పోనీ టంబ్లర్స్ అంటాము, దాంట్లో సర్వ్ చేస్తారు. తక్కువగా ఫ్రెష్ జ్యూస్ అంటే 2-3 సార్లు మనం వీ కెన్ హ్యావ్ ఇట్ త్రూ అవుట్ ద బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తోటి స్టార్ట్ చేస్తాము. జ్యూస్ సర్వీస్ అయిపోయిన తర్వాత చాయిస్ ఆఫ్ బ్రెడ్స్, అంటే ఒట్టి మిల్క్ బ్రెడ్ అనే మనం అనుకోకూడదు, వీట్ బ్రెడ్ కానీ, బ్రౌన్ బ్రెడ్ కానీ, తర్వాత రకరకాల బ్రెడ్ రోల్స్, ఇవన్నీ చాయిస్ ఆఫ్ బ్రెడ్స్ అంటాము. దాంతో పాటుగా ప్రిజర్వేటివ్స్ తో పాటు దాన్ని సర్వ్ చేస్తారు. అండ్ కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ చాలా త్వరగా అయిపోతుంది, ఎక్కువ కోర్సెస్ ఉండవు. అండ్ ఇట్ ఈస్ వైండెడ్ అప్ విత్ టీ సర్వీస్ ఆర్ కాఫీ సర్వీస్. గెస్ట్ టేస్ట్ ప్రకారంగా టీ సర్వీస్ తో కానీ కాఫీ సర్వీస్ తో కానీ మనము కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ మెనూ ఈస్ ఓవర్. సో ఈ 3 ఐటమ్స్ ఉంటే మెనూ కంప్లీట్ అయిపోతుంది. క్విక్ సర్వీస్ అనమాట, త్వరగా అయిపోతుంది. దీని కాంటినెంటల్ చాలా సింపుల్, చాలా సింపుల్, త్వరగా కూడా అయిపోతుంది. ఓకే, సో ఇలాంటి వేరే కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ మెనూస్ కూడా మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ మెనూ చూసుకోవచ్చు, అలాగనే ఇంగ్లీష్ సర్వీస్ కూడా ఇంగ్లీష్ మెనూ
కూడా మనం చూసుకోవచ్చు. అమెరికన్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ ఇందాకట్లాగే మనము ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తోటి బ్రేక్ఫాస్ట్ మెనూ స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత ఏంటంటే సిరియల్స్ కూడా ఇస్తాం అనమాట. అంటే కోల్డ్ మిల్క్, వామ్ మిల్క్, తర్వాత కార్న్ ఫ్లేక్స్, పారేజ్ ఇట్లాంటివి కూడా యాడ్ అవుతాయి అనమాట. తర్వాత ఇట్ ఈస్ ఫాలోడ్ బై చాయిస్ ఆఫ్ బ్రెడ్స్, రకరకాల బ్రెడ్స్ గెస్ట్ టేస్ట్ ప్రకారం, ఇష్టం ప్రకారం వీ కెన్ గివ్ చాయిస్ ఆఫ్ బ్రెడ్స్. దాంతో పాటు ప్రిజర్వేటివ్స్. తర్వాత ఎగ్స్ టు ఆర్డర్ మనము ఆర్డర్ చేసుకోవచ్చు. ఎగ్స్ దానికి సరిపడా అంటే బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ ఎగ్స్ టు ఆర్డర్ కూడా తీసుకోవచ్చు. శ్రీదేవి గారు, అమెరికన్ బ్రేక్ఫాస్ట్ అన్నారు, దాంట్లో ఎగ్ ఇంక్లూడ్ అయ్యాయి. అదే కాంటినెంటల్ లో మనం ఇది ఆర్డర్ చేసుకోవచ్చా? ఎగ్ మనం ఎగ్ ఆర్డర్ చేసుకోవచ్చమ్మా, కానీ ఎగ్ ఆర్డర్ చేసుకుంటే ఆ బ్రేక్ఫాస్ట్ మెనూని ఇంకా మనం కాంటినెంటల్ మెనూ అనలేము. ఎగ్ ఆర్డర్ చేసిన వెంటనే యూ విల్ హ్యావ్ టు కాల్ ఇట్ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ మెనూ అవుతుంది. అంటే ఈ కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అంటే 3 ఐటమ్స్ ఇంక్లూడ్, ఇంకేది ఉండదు. ఓన్లీ 3 ఐటమ్స్ ఉంటాయి. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, తర్వాత చాయిస్ ఆఫ్ బ్రెడ్స్ విత్ డిఫరెంట్ ప్రిజర్వేటివ్స్, బటర్ కూడా. ప్రిజర్వేటివ్స్ అంటే ఏంటి? ఓకే, ప్రిజర్వేటివ్స్ అంటే అది దాన్ని మనం కొద్ది కాలం వరకు ఉంచుకోవచ్చు అని అనమాట. అంటే ప్రిజర్వేటివ్, కెమికల్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జామ్, మార్మలేడ్స్, తర్వాత హనీ కూడా మనము ప్రిజర్వేటివ్స్ కిందనే సర్వ్ చేస్తాం. అంటే బ్రెడ్ జామ్ తో తినొచ్చు, బటర్ తో తినొచ్చు, లేదా మార్మలేడ్ తో తినొచ్చు, హనీ అప్లై చేసుకొని తినొచ్చు. ఇవన్నీ చాయిస్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్. మార్మలేడ్ ఇస్ ఆల్సో ఏ ప్రిజర్వేటివ్. అమెరికన్ బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పారు, మరి తర్వాత ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అన్నారు. దీనికి దానికి అంటే ఆ బ్రేక్ఫాస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? అమెరికన్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కి, అమెరికన్ బ్రేక్ఫాస్ట్ కి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కి డిఫరెన్స్ ఉందమ్మా. ఎందుకంటే మనం ఫస్ట్ చూసుకున్నాం కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ చాలా క్విక్ సర్వీస్ అనమాట. కొద్ది నెంబర్ ఆఫ్ అంటే కోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి. తర్వాత మనం అమెరికన్ బ్రేక్ఫాస్ట్ వస్తే కొద్దిగా ఎలాబరేట్ గా ఉంటుంది. బట్ ఇంగ్లీష్ ని మనము ఎలాబరేట్ సర్వీస్ అంటాం. అందులో చాలా 7 to 8 కోర్సెస్ వరకు కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అంటే ఆ మెనూలో ఫస్ట్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది, దాని తర్వాత వీ కెన్ హ్యావ్ సిరియల్స్ తర్వాత బ్రెడ్స్ విత్ ప్రిజర్వేటివ్స్, బ్రెడ్స్ తర్వాత యూ కెన్ గో ఫర్ ఎగ్స్ ఫర్ ఆర్డర్. అంటే మనకు కావాల్సినట్టుగా బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ ఇంకేదన్నా విధంగా మనకి కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. దాంతో పాటు మీట్ ప్రొడక్ట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఫిష్ ప్రొడక్ట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సెటప్ చూస్తే కనుక ఇక్కడ మనము ఫిష్ ఫోర్క్, ఫిష్ నైఫ్ కూడా ఇంక్లూడ్ చేసాం. ఎందుకంటే ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఆల్సో అనమాట. అంటే ఫిష్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, మీట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇంగ్లీష్ లో. అందుకని ఇట్ ఈస్ ఎలాబరేట్ సర్వీస్ అనమాట. అయితే కాంటినెంటల్ అయినా, అమెరికన్ అయినా, ఇంగ్లీష్ అయినా ఈ బ్రేక్ఫాస్ట్ మెనూస్ అన్ని కూడా దే స్టార్ట్ విత్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, దే ఎండ్ విత్ టీ ఆర్ కాఫీ సర్వీస్. అయితే ఇంగ్లీష్ సర్వీస్ లో మనకు కావాలంటే కట్ ఫ్రూట్ కూడా మనము మెనూలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కట్ ఫ్రూట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మెనూస్ కూడా టీ సర్వీస్ ఆర్ కాఫీ సర్వీస్ తోటి ఎండ్ అయిపోతాయి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ మెనూ సెటప్ చూద్దాము. ఇక్కడ బ్రెడ్ మనము సైడ్ ప్లేట్ లో తీసుకున్నాము. ఇది బ్రౌన్ బ్రెడ్, మామూలు మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు, జింజర్ బ్రెడ్ ఉంటుంది, రకరకాల బ్రెడ్స్ ఉన్నాయి. అలాగే ఫ్యాన్సీ షేప్స్ లో చేసిన బ్రెడ్ రోల్స్ కూడా వీ కెన్ యూజ్ దెమ్. తర్వాత వీ హావ్ టేకెన్ ఏ ప్రిజర్వేటివ్ అంటే జామ్ తీసుకున్నాం మనము. అండ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఈస్ హియర్, వాటర్ గ్లాస్, టీ. ఇది అంటే ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్, అంటే అన్ని కలిపి ఒకసారి చూపిస్తున్నాను అనమాట. అయితే దీన్ని మనము ఒకవేళ ఇఫ్ వి వాంట్ టు ఎక్స్టెండ్ ఇట్ టు అమెరికన్ సర్వీస్ అంటే వీ కెన్ ఇంక్లూడ్ వన్ మోర్. దిస్ ఇస్ అన్ ఎగ్ కప్ విత్ ఎగ్. అలాగే మిల్క్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే కార్న్ ఫ్లేక్స్ లోకి కానీ కోల్డ్ మిల్క్ తాగాలనుకునే వాళ్ళకి అలాగా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు అమెరికన్ సర్వీస్ అయితే. అంటే ఇప్పుడు టీ ఆర్ కాఫీ ఆర్ మిల్క్ కాదు, ఈ మిల్క్ మన కార్న్ ఫ్లేక్స్ లో కానీ అలాంటి దాంట్లో యాడ్ చేసుకోవడానికి. అన్ని సర్వీసులు దే ఆర్ గోయింగ్ టు ఎండ్ విత్ టీ, కంపల్సరీ ఎండింగ్ విత్ టీ ఆర్ కాఫీ. కాంటినెంటల్, అమెరికన్ అండ్ ఇంగ్లీష్ ఈ మెనూ చూస్తుంటే కొంచెం పేర్లు వింటే కష్టంగా ఉంది, బట్ మెనూ చాలా ఈజీగా ఉంది. మరి ఇండియన్ ఎలా ఉంటుందా? ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అంటే అది డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అనగానే మళ్ళీ మనకి నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అలాగా దట్ ఈస్ డిఫరెంట్ అన్నమాట. సో అది ఫర్దర్ ఎపిసోడ్స్ లో మేము తెలుసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి. థ్యాంక్ యూ ప్రశాంతి.
కాంటినెంటల్, అమెరికన్ అండ్ ఇంగ్లీష్ వినడానికి కొంచెం కొత్తగానే అనిపించాయి, కానీ ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మెనూని ఈజీగా ప్రిపేర్ చేసుకుని మన గెస్ట్ ని ఇట్టే ఇంప్రెస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీక్ మనం ఇండియన్ బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసుకుందాం. కీప్ వాచింగ్ స్మార్ట్ లివింగ్. బై.